రష్యాతో శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రతిపాదనను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తిరస్కరించారు. ప్రెసిడెంట్ ట్రంప్ కార్యాలయం అయిన ఓవల్ ఆఫీస్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోనే ఇరువురు దేశాధినేతలు వాగ్వాదానికి దిగారు. ఇక జెలెన్స్కీ వెంటనే రష్యాతో శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని ట్రంప్ గట్టిగా చెప్పారు. లేకపోతే తాము ఈ శాంతి చర్చల నుంచి వైదొలుగుతామని స్పష్టం చేశారు. ఇప్పటికే ఉక్రెయిన్ అతిపెద్ద సమస్యల వలయంలో ఉందని, దీని నుంచి గట్టెక్కడం అసాధ్యమని ట్రంప్ అన్నారు. ఇక లక్షలాది మంది ఉక్రెయిన్ ప్రజల జీవితాలతో మీరు చెలగాటమాడుతున్నారని అన్నారు. మీ వల్ల మూడవ ప్రపంచ యుద్ధం వచ్చేలాగా ఉంది. మీ దగ్గర ఎలాంటి కార్డ్స్ లేవు. అదే విధంగా జూదం ఆడటం ఆపేయండి అని ట్రంప్ తీవ్ర హెచ్చరికలు చేశారు. You're gambling with the lives of millions of people. You're gambling with World War III. You're gambling with World War III. And what you're doing is very disrespectful to the country. ట్రంప్ మాటలకు జెలెన్స్కీ కూడా ధీటుగా సమాధానమిచ్చారు. ఇక మా దేశంలో ఉంటున్నాం, ఎవరికి తల వంచే ప్రసక్తే లేదని అన్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో మాతో ఉన్నందుకు ధన్యవాదాలు అంటూ జెలెన్స్కీ చెప్పారు. అయితే అధ్యక్షుడు ట్రంప్తో జెలెన్స్కీ గట్టిగా అరుస్తూ మాట్లాడటంతో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కలగజేసుకున్నారు. ట్రంప్తో గట్టిగా మాట్లాడవద్దని సూచించారు. ఇక రెండు దేశాల మధ్య యుద్ధానికి ముగింపు పలకాలంటే దౌత్యం ముఖ్యమని ఆయన హితవు పలికారు. That wasn't with me. That wasn't with me. That was with a guy named Biden who was not a smart person. That was your president. It was your president. Excuse me. That was with Obama who gave you sheets and I gave you javelins.